సింహాచలంలో ప్రమాద స్థలిని వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలించారు. గోడ కూలిన ప్రాంతాన్ని మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు. అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందన్నారు. ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు. కాగా భక్తుల ప్రాణాలతో కూటమి నేతలు చెలగాటమాడుతున్నారు అన్నారు. తూతు మంత్రంగా చందనోత్సవ సమీక్షలు నిర్వహించిన కూటమి నేతలు కార్పొరేటర్లతో క్యాంపు రాజకీయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చున్నారని బొత్స అన్నారు. బిట్టే పడిపోయింది 5 అడుగులు పడేది కాకుండా మొత్తం వాళ్ళు బాధాకరమైన ప్రభుత్వం తాలూకా ప్రభుత్వం తాలూకా వాళ్ళు అవగాహన లోపం వల్ల వాళ్ళకున్న ఒక యథాలాపంగా ఉన్న వాళ్ళకున్న మనం జరిగిన తిరుపతిలో జరిగిన వాక్యంలో ఇచ్చిన ఆ రోజు ఆత్మ కోసం జరిగిన దొంగలాట్లో కానీ జరిగిన సంగతులు చాలా ఉదయం చూసాం ఇప్పుడు అన్నీ కూడా. అయితే పవిత్రమైన స్థలం కాబట్టి ఇక్కడ విషయాలన్నింటి కూడా కూలంకషంగా మాట్లాడడానికి ఇది పవిత్ర స్థలం కాబట్టి మాట్లాడడానికి కూడదనేది నా ఉద్దేశం. 4 గంటలకి మళ్ళీ మా క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. అక్కడ జరిగిన వాస్తవ విషయాలు, జరిగిన విషయాలు, చూసిన విషయాలు ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడడం సమర్థమైనది మేము ఆలోచించి 4 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. చూసాము ఎంత బాధ్యతారహితంగా ఇక్కడ జరిగిన 7 జరిగామంటే ప్రభుత్వం హత్యలుగా భావించాలి. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావించాలి. కాబట్టి ఈ విషయాలన్నింటి కూడా అక్కడ మాట్లాడతాను. ఆ భగవంతుడు లక్ష్మీనరసింహ స్వామి ఆ చనిపోయిన కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబాలకి ఆ ఆత్మకి మరి భగవంతుడు వాళ్ళ అర్థాన్ని చేకూర్చాలని మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ సాయంత్రం 4 గంటలకు అన్ని విషయాలు కూడా అక్కడ మాట్లాడుతున్నాం. సార్ ఒక నిమిషం సార్.